అందరికీ నమస్కారం. ఛత్తీస్గఢ్లో ఉన్న ప్రతి తెలుగు వాళ్ళకు కూడాను ఈరోజు జరుగుతున్న రెండో కార్యక్రమాల్లో మనకి మార్చి 8, 9వ తారీఖున రాయ్పూర్లో జరుగుతున్నాయి మన తెలుగు మహాసభలు. ఈ తెలుగు మహాసభలు యావత్ ప్రపంచంలో ఉన్న ప్రతి తెలుగువాడు కూడా ఇటువైపు చూస్తున్నాడు. ఇక్కడ ఇంత పవిత్రతగా కార్యక్రమాన్ని నిస్వార్థ భావంతో ఛత్తీస్గఢ్లో ఉన్న 8 లక్షల మంది తెలుగు వాళ్ళందరూ కూడా ఒకటే ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా చేస్తున్నారు. ఈ కార్యక్రమం ఈరోజు పెద్ద పెద్ద వ్యక్తులు మహానుభావులు అందరూ కూడా ఇక్కడ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ ఇక్కడ ఛత్తీస్గఢ్లో ఉన్న ప్రతి సమస్య తెలుగువాడిది కూడాను ఆ సమస్యలన్నింటి మీద పోరాడదామని ఈ ఛత్తీస్గఢ్లో ఉన్న 8 లక్షల మంది తెలుగు వాళ్ళు ఒకటయ్యారు. ఇది చాలా సంతోషకరమైన విషయం. ఈ విషయాన్ని యావత్ ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడాను ధన్యవాదాలు తెలియపరుస్తున్నారు ఛత్తీస్గఢ్లో ఉన్న ప్రతి కుటుంబాన్ని కూడా. దాంతోపాటు రాబోయే రోజుల్లో వీళ్ళందరూ కూడాను మన ఇంట్లో మన మాతృభాషను కాపాడుకోవడానికి మన కుటుంబ వ్యవస్థని కాపాడడానికి ఈరోజు ఈ కార్యక్రమాన్ని అంతా కూడా చేస్తున్నారు. రాబోయే రోజుల్లో అందరూ కూడా ఒకే మాట మీద ఒకే సిద్ధాంతం మీద ఉండడానికి రాబోయే రోజుల్లో ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఈ ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరినీ కూడా ఒక మంచి సందేశాన్ని ఈ ఛత్తీస్గఢ్ మహాసభల ద్వారా అందరూ కూడా అందుతుంది. దానివల్ల మీ అందరికి కూడాను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియపరుస్తూ అందరం ఐక్యతగా ఒకే మాట ఒకే సిద్ధాంతంలో ఉంటే కానీ యావత్ ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ రాబోయే రోజుల్లో ఒక మంచి గుర్తింపు తెలుగువాడికి వస్తుంది. తెలుగు వాళ్ళందరూకి కూడాను యావత్ ప్రపంచం తెలుగువాడిపై చూస్తుందని కూడా మరీ తెలియపరుస్తున్నాం. రాయ్పూర్ వేదికతో ఈ ఛత్తీస్గఢ్ మహాసభల్లో ఉన్న ప్రతి ఒక్కరి తరపున కూడా మీ అందరిని కూడా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. జై తెలుగు తల్లి.